హాయ్ పిల్లలు, కథలు ఫర్ కిడ్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక బాగా సరదా బామ్మ కథ విందాం. సరే, కథలోకి వెళ్ళిపోదామా? రామాపురం అని ఒక చక్కటి పల్లెటూరు ఉండేదనమాట. ఆ ఊర్లో మన గంగమ్మ బామ్మ ఓ 70 ఏళ్లుంటాయాముకి. అయితే ఈ మధ్య ఆమె మనవడు చింటూ అమెరికా నుండి వచ్చాడు. వస్తూ వస్తూ బామ్మకి ఓ పెద్ద గిఫ్ట్ తెచ్చాడు. ఏంటో తెలుసా? ఒక స్మార్ట్ ఫోన్. అంతేకాదు, బామ్మ, ఇది మామూలు ఫోన్ కాదు, ఇందులో గూగుల్ తల్లి ఉంటుంది, నువ్వేదడిగితే అదిస్తుంది అని చెప్పాడు. ఇంకేముంది, అసలు కథ ఇక్కడే మొదలైంది. అదన్నమాట సంగతి. ఇక మొట్టమొదటి సరదా గొడవ వీడియో కాల్తోనే మొదలైంది. చింటూ ఏం చేశాడంటే, అమెరికాలో ఉన్న బామ్మ కూతురికి వీడియో కాల్ కలిపి ఫోన్ తీసుకెళ్లి బామ్ము చేతిలో పెట్టాడు. ఫోన్ స్క్రీన్ మీద కూతురు కనిపించగానే బామ్మ మొహం వెలిగిపోయింది. కూతురు కూడా ఎంతో ప్రేమగా, అమ్మా బాగున్నావా, ఈరోజు ఏం కూర వండావే అని అడిగింది. దానికి మన గంగమ్మ బామ్మ భలే గర్వంగా, ఓ, ఈరోజు గోంగూర పచ్చడి చేశానే, బ్రహ్మాండంగా కుదిరింది అని చెప్పింది. అది విని కూతురు నవ్వుతో, అబ్బా, చూస్తుంటేనే నోరూరిపోతుందమ్మా అంది. అంతే సంగతి. ఆ అమాయకపు బామ్మకు కూతురిమీద ప్రేమ పొంగిపోయిందన్నమాట. అయ్యో, నా బంగారు తల్లికి నోరూరుతుందా, ఒక్క నిమిషం ఉండు అనుకుని నిజంగానే ఫోన్లోంచి తినిపించగలననుకుంది. వెంటనే వంటగదిలోకి పరుగుపరుగున వెళ్ళి గిన్నెలోంచి పచ్చడిని చేత్తో తీసుకునొచ్చేసింది. నేరుగా ఫోన్ స్క్రీన్కే పూసేస్తోంది. తిను తల్లీ, నా బంగారం కదూ, ఇంకొంచెం పెట్టమంటావా అంటూ ఎంత ప్రేమగా అడుగుతోందో చూడండి. అయ్యయ్యో, ఇదంతా చూస్తున్న చింటూకి గుండె ఆగినంత పనైంది. బామ్మా, బామ్మా, ఆపమ్మా, అది ఫోన్, దాంట్లోచి తినలేరు అని గట్టిగా అరిచాడు. కాని లాభమేముంది, అప్పటికే ఆ గోంగూర పచ్చడంతా కెమెరాకి అంటుకుని స్క్రీన్ మొత్తం ఎర్రగా మారిపోయింది. ఇక అవతల ఉన్న కూతురేమో పొట్టచెక్కలయ్యేలా నవ్వుతోంది. అబ్బో, ఈ పచ్చడి గొడవ ఎలాగోలా అయిపోయింది అనుకుంటే, ఒక రాత్రి కరెంటు పోయినప్పుడు ఇంకో కథ మొదలైంది. చింటూ బామ్మకి ఫోన్లో టార్చ్ లైట్ ఎలా వెలిగించాలో చూపించి తను వెళ్ళి పడుకున్నాడు. బామ్మ దేవుడి గదిలో ఆ ఫోన్ లైటునే దీపంలా పెట్టుకుని దండం పెట్టుకుంది. సరే, పూజంతా అయిపోయింది. ఇక ఆ లైట్ ఆర్పాలి కదా. బామ్మ దాన్ని మామూలు కిరోసిన్ దీపం అనుకుని నోటితో ఫూ ఫూ అని గట్టిగా ఊదడం మొదలుపెట్టింది. ఛ్స్! ఎంత ఊదినా అది ఆరట్లేదే. పాపం బామ్మ ఊది ఊది అలసిపోయింది, ఆయాసం వచ్చేసింది. అయినా ఆ దీపం కొంచెం కూడా తగ్గట్లేదు. అప్పుడు అనుకుంది, ఓరి దీని వేషాలయ్యా, ఇదేం దీపంరా బాబూ, ఎంత పొగరు దీనికి, అస్సలు ఆరట్లేదంటే ఇందులో ఖచ్చితంగా ఏదో దయ్యం దూరింది అని గట్టిగా భయపడిపోయింది. ఆ భయంతో ఏం చేసిందో తెలుసా? ఆ ఫోన్ను తీసుకెళ్లి నేరుగా బియ్యం డబ్బాలో పాటిపెట్టేసింది. ఇక ఉదయాన్నే చింటూ లేచి చూస్తే బియ్యం డబ్బాలోనుంచి ఇంక సన్నగా లైట్ వెలుగుతూనే ఉందట. హమ్మయ్యా, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు రాబోతోంది అసలైన పెద్ద కామెడీ. రెడీగా ఉండండి. ఒకరోజు పాపం బామ్మకు బాగా ఆకలివేసింది. యాప్లో ఉన్న మైక్ బటన్ నొక్కి, ఏమే గూగుల్, పెళ్లికల్లదానా, నాకు వేడివేడిగా ఓ 4 ఇడ్లీలు పంపించు అని ఆర్డరిచ్చింది. అయితే ఫోన్లోంచి ఏదో రోబో మాట్లాడినట్టు సౌండ్ వచ్చింది. అది వినగానే బామ్మకి అనుమానం వచ్చింది. ఓహో, ఈ గూగుల్ తల్లికి చెవుడెక్కువన్నమాట అనుకుని ఈసారి ఇంకాస్త కోపంగా కాని సరదాగా, ఏం వినపడట్లేదా? కాదు కాదు, ఒక్కదానికే కాదు, మా ఊరందరికీ పంచాలి, ఓ 400 ఇడ్లీలు పంపించు అని గట్టిగా అర్చేసింది. మన బామ్మేమో సరదాగా అంది, కాని ఆ స్మార్ట్ ఫోన్ మాత్రం ఆ మాటల్ని చాలా సీరియస్గా తీసుకుంది. మరి అది ఏం ఆర్డర్ చేసుంటుంది చెప్పండి? సరిగ్గా 400. అవును, బామ్మ చెప్పినట్లే ఆ ఫోను 400 ఇడ్లీలకి ఆర్డర్ పెట్టేసింది. ఓ గంట గడిచిందో లేదో ఇంటి ముందు ఒక పెద్ద లారీ వచ్చి ఆగింది. అందులోంచి పెద్ద పెద్ద గిన్నెలతో వేడివేడి ఇడ్లీలు దించుతున్నారు. ఆ సీన్ చూసి చింటూకి ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకున్నాడు. ఇక చేసేదేముంది చెప్పండి? ఆ 400 ఇడ్లీలని ఊర్లో అందరికీ పంచిపెట్టారు. ఆ రోజు రామాపురం ఊరంతా గంగమ్మ ఇడ్లీ పండగ చేసుకుని తెగ సంబరపడిపోయారు. చూశారుగా, ఈ సంఘటనలన్నీ చూశాక బామ్మ ఆ స్మార్ట్ ఫోన్ గురించి ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసింది. ఆ రోజు బామ్మ ఆ ఫోన్కు 2 చేతులు జోడించి దండం పెట్టింది. నాయనా చింటూ, ఈ గూగుల్ తల్లి చాలా డేంజర్రా, పచ్చడి పెడితే తినదు,
దీపం ఆర్పితే ఆరనే ఆరదు, 4 ఇడ్లీలడిగితే 400 పంపిస్తోంది. నాకొద్దురా బాబూ ఈ ఫోన్ అని చెప్పి దాన్ని తీసుకెళ్లి అటకమీద పెట్టేసింది. అందుకే కదా అంటారు, పెద్దవాళ్ల చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే అది స్మార్ట్ఫోన్ కాదు, కామెడీ ఫోన్ అవుతుంది. ఇలాంటి కుటుంబ సరదా కథల కోసం కథలు ఫర్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.